ఈరోజు అనపర్తి నియోజకవర్గం బిక్కవ మండలం కొమరపాలెం విలేజ్లో గడప గడపకి క్యాన్వాసింగ్లో ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక కొమరపాలెం విలేజ్లోనే 55 కోట్ల అభివృద్ధి సంక్షేమంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలాగే అనపర్తి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో కూడా జనాలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే గారికి క్యాన్వాసింగ్లో ఎదురొచ్చి మరి మీకే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పింది మాట తప్పకుండా మనం తిప్పకుండా చేసిన అభివృద్ధి చాలా ఎక్కువగా జరగడంలో ప్రజల్లో ఆ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మరి కూటమి వాళ్ళకి ధైర్యం లేకే అంతమంది కలిసి రావడం జరుగుతుంది తప్ప వైనాట్ 175 గ్యారంటీగా వస్తుంది. దానికి ఈ అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి మరొకసారి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మాన్యూ ప్రకారం గేమ్ ఆడుతూ టీడీపీ వస్తుంది అని చెప్పడం తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ఆదరణ లేదు. ఆదరణ లేక ఇంతమంది కలిసి రావడం జరిగింది. ఖచ్చితంగా 175 రావడం ఖచ్చితంగా సత్యం అని చెప్పేసి అందరికీ కూడా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ గారు అభివృద్ధి సంక్షేమాలపై ముందుకెళ్తున్నారు కదండి. ఆ విధానంలో ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఏ విధంగా ఉందమ్మా? ఏ విధంగా మామూలుగా కాదు, ఒక 70 ఏళ్ళ మెజార్టీతో ఎమ్మెల్యే గారు డాక్టర్ సున్నారెడ్డి గారు నెగ్గుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బలవంతంగా కానీ ప్రలోభాలు కానీ లేకుండా ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి జనాలే వస్తున్నారు తప్ప నియోజకవర్గం అంతా కలిపి ఏ ఊరికి రావట్లేదు. ఏ ఊరి జనం ఆ ఊరికి వస్తున్నారు. అంటే మండలాలు ఎక్కువ శాతం వలసలు వెళ్ళిపోతున్నారు, పార్టీల నుంచి మారుతున్నారు అని చెప్పేసి కొన్ని ఎక్కువగా వస్తున్నాయి. దాని మీద మాన్యూ వాళ్ళే కండవాలేసి వెళ్తాం తప్ప కొత్తగా ఎవరు రావట్లేదు. వాళ్ళ మనుషులు ఒక నాయకులు ఎవరు వెళ్ళట్లేదు. ఎక్కడ కూడా నాయకులు ఏం తేలేదు. ఓటర్లనే తీసుకొచ్చి వాళ్ళకి తెలియదు కాబట్టి కండం వేసుకోవడం అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి వేసి మారారని చెప్తున్నారు తప్ప మారేది ఏమీ లేదు. అందులో మాటలకు అసలు వాళ్ళకి జనం లేరు, ఇటు వెళ్ళి వాళ్ళు లేరు. ఈ సంక్షేమ అభివృద్ధి ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్ళరు. పక్క ఊళ్ళని తీసుకొచ్చి ఇంకో ఊళ్ళో జాయిన్ అయినట్టు చూపిస్తున్నారు అంతే. అంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో మ్యాక్సిమం 20-30 వేలు మెజార్టీతో గెలిచేస్తామని చెప్పేసి సవాళ్ళు ఎత్తి విసురుతున్నారు. అది మనం ఏ విధంగా స్వీకరించుంటారు? ఆమెకు చేతకంతనం అని చెప్పాలి అంతే. వాళ్ళకి అసలు అందులో అసలు అది హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు 2014, 2019 దాకా చేయలేదు. మరి ఇప్పుడు ఇవాళ 2019లో మళ్ళీ కూటమి అప్పుడు కూటమి అప్పుడు ఏమీ చేయింది, ఇప్పుడు ఏం చేస్తారు? ఏమి చేయరు. వాళ్ళ మాట తప్పారు. ప్రజల్లోకి దమ్ము ధైర్యం లేక మాటల ద్వారా తప్ప చేతల ద్వారా లేదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అది ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిద్ధం సభల్లో కూడా ఎంతవరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు మనం? 100% 100కి సక్సెస్ అయినాయి. వాళ్ళకి గెలుపు మీద ఇది లేకే టీడీపీ సీట్ ఇవ్వలేదు. ఇక్కడ దానికంటే ఇంక వేరే నిదర్శనం ఉంది. అంటే కూటమి 3 పార్టీలు కలయికతో ఈసారి మేము వైసీపీని పక్కకు పెడతామని చెప్పేసి 3 కడుపు అభ్యర్థులు కూడా ప్రచారం జరుగుతున్నారు. అంతలాగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే సింగిల్గా రావచ్చు కదా. సింగిల్గా రాలే 3 కలిపి వచ్చినా 4 కలిపి వచ్చినా 10 మంది కలిపి జగన్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ సున్నారెడ్డి గారు ఒక 60 ఏళ్ళ మెజార్టీతో నెగ్గడం ఖాయం.